హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ తోటి వచ్చామండి. ఇక్కడ చూసినట్లయితే మనకు భాషకు సంబంధించినటువంటి నిర్వచనాలు. ఇది మనకు మెథడాలజీలో 100% నేనే గ్యారంటీ ఇస్తున్నా. 1 మార్క్ అనేది వస్తుంది. ఎవరి సెషన్లో మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రిక్స్, అలాగే దానికి గుర్తుపెట్టుకోవాల్సినవి ఎలా ఉంటాయి, ప్రీవియస్గా వచ్చినవి ఏంటివి అనేది కూడా చూద్దాం. దాంతోపాటు నేను ఒక 2 క్వశ్చన్స్ కూడా మీకు చూపెడతాను. ఓకే, మన 24 అలాగే 25 టెట్లలో వచ్చింది. కాబట్టి మీరు దీనికి మన వీడియో ఇప్పుడు జరుగుతుంది కదా, నేను చెప్తున్నా ఒక్కసారి వినండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయకండి. అలాగే మీరు లైక్ కూడా కొట్టకండి. అలాగే మా వాట్సాప్ గ్రూప్లలో కూడా జాయిన్ అవ్వకండి. మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అంటే లాస్ట్ వరకు చూడండి. ఒక 10 నిమిషాలు నాకు ఇవ్వండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. నిజాయితీగా నీకు నచ్చిందా లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. నచ్చలేదా నా ఛానల్ ఎవ్వరికి చూడకు అని ఒక 10 మందికి చెప్పు. నచ్చితే ఒకరికే చెప్పు. ఓకే, ఇక్కడ చూద్దాం, మనము డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఎందుకు నేను అట్లా అంటున్నా, మళ్ళీ మీరు ఏమనుకోకండి అట్లా అంటున్నా అని. ఎందుకంటే మేము కూడా ఆస్పిరెంట్స్ కష్టపడుతున్నాం. దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితం రావాలనేదే ఎవరికైనా ఉంటుంది. రేపు మీరైనా నేనైనా అట్లానే ఉద్దేశంతో అంటున్నా, ఏమనుకోకండి. మనం డైరెక్ట్ పాయింట్లో వెళ్ళిపోదాం. భాష అనే పదము సంస్కృత ధాతువు నుండి ఉద్భవించినది. ఏ ధాతువు అట? సంస్కృత ధాతువు. ఏ పదము? భాష అనేటువంటి పదం. గుర్తుపెట్టుకోండి. ఓకే, అదొక బిట్. నంబర్ 1 బిట్. ఎన్ని బిట్లు అయితాయో చూడండి, 2 పేజీలు ఉంటాయి. తర్వాత చూద్దాం. భాష్యతేతి భాష అంటే భాషింపబడేదే భాష అని ఒకరు అంటారు. ఇప్పుడు వివిధ వాళ్ళు ఎట్లా అనేదైనా అంతా కూడా చూద్దాం. వాగ్రూపంలో ఉండేదే భాష. ఓకే, ఇక్కడ చూడండి 3 బిట్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఓకే అండి, ఇప్పుడు హాకెట్ గురించి నేర్చుకుందాం. అసలు హాకెట్ భాష గురించి ఏమన్నాడు అనేది చూద్దాం. ఓకే, దానికన్నా ముందు మనకి ఇక్కడ టెట్ అండ్ డిఎస్సిలలో రెండిట్లో కూడా అడగడం జరిగింది ప్రీవియస్లలో, కాబట్టి జాగ్రత్త పడండి. ఇక్కడ చూద్దాం. పలు భాషణ అలవాట్లతో రౌండ్ కొట్టుకోండి. మీ దగ్గర కూడా రాసుకోండి, రౌండ్ కొట్టండి. ఓకే, సంక్లిష్ట వ్యవహారే భాష. ఇదంతా గుర్తుంటుందా అని అనుకుంటావు. గుర్తుపెట్టుకోకు. నేను గుర్తుపెట్టుకో అని ఎవడన్నాడు? హాకెట్ అంటే ఏంటిది? హ్యాబిట్ అంటే ఏంటిది? అలవాట్లు. అట్లా గుర్తుపెట్టుకో. హాకెట్ అలవాట్లు అంతే, ఇంకేం లేదు. ఇక నెక్స్ట్, అతను ఒక గ్రంథం రాసిండు, అంటే ఒక బుక్ అనుకోండి. ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్విస్టిక్. ఓకే, ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్విస్టిక్స్. ఓకే, తర్వాత రామచంద్ర వర్మ గురించి నేర్చుకుందాం. ఇది మనకు టెట్ 2025లో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రముఖ హిందీ భాషావేత్త ఎవరు? రామచంద్ర వర్మ. ఇక్కడ మానవుడు తన భావాలను, అభిప్రాయాలను ఏ పదాలు, రౌండ్ పెట్టుకో, ఏ వాక్యాల రూపంలో వ్యక్తపరుస్తారో అదే భాష. ఇప్పుడు ఇదంతా మనకు అవసరం లేదు. పదాలు వాక్యాలు రాసేది ఎవరు? మనకు భాషావేత్తలు. అంటే ఎవరు? మన పండిత్ అంటాం మనం. ఇంకేంటిది? లాంగ్వేజ్ టీచర్స్ అని అంటాం. ఎవరు లాంగ్వేజ్ టీచరు? రామచంద్ర వర్మ కనబడగానే మనకు పదాలు వాక్యాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. లేకపోతే పదాలు వాక్యాలు ఉంటే రామచంద్ర వర్మ ఉన్నాడా లేడా అనేది చూసుకోవాలి. హాకెట్ అంటే ఏంటిది? అలవాట్లు. ఏంటిది? అలవాట్లేనా? ఇక్కడ ఒకసారి చూడండి. అలవాట్లు అంటే మనం హ్యాపీ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మిత్రులే ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర, కాబట్టి వాళ్ళకు ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఓకే, రామచంద్ర వర్మ ఏంటిది? పదాలు వాక్యాలు. నెక్స్ట్ మనం ఇంకొకటి వెళ్ళిపోదాం. ఓకే, తర్వాత సైమన్ అంటే సైలెంట్, అంతే, ఇంకేం లేదు. సైమన్ అంటే ఏంటిది? సైలెంట్ అని గుర్తుపెట్టుకోండి. మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష. మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష. మౌఖిక అంటే ఏంటిది? సైలెంట్గానే కదా, సైలెంట్ రీడింగ్ అని అంటాం కదా. అంటే ఏంటిది? మౌఖిక పఠనం అని అంటాం కదా. సేమ్ సైమన్ అంటే ఏంటిది? మౌఖిక, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ రీజన్ కొడదాం. హాకెట్ అంటే ఏంటిది? అలవాట్లు. తర్వాత రామచంద్ర వర్మ అంటే ఏంటిది? పదాలు. తర్వాత ఏంటిది? వాక్యాలు. తర్వాత సైమన్ అంటే ఏంటిది? మనకు మౌఖిక. ఇట్లా రాసుకోండి పక్కన. ఓకే, తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ
సైమన్ గారు ఇంకొకటి రాసిర్రు, ఏంటిది బుక్, లాంగ్వేజ్ ఇన్ మోడ్రన్ మోరల్, ఇక్కడ మోడ్రన్ లింగ్విస్టిక్స్, ఇక్కడ ఏంటిది మోరల్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనము ఇజ్లర్ అన్న ఒక్కటే, కొంచెం తేడా అనేది ప్రొనౌన్సియేషన్లో ఉంటుంది. ఓకే, బుద్ధి జీవుల అనుభవాల అభివ్యక్తీకరణే ఏంటిది భాష. నేను ఇట్లా అంటాను, సారీ నేను ముందే చెప్తున్నా. ఇజ్జత్ అంటే బుద్ధి, మనకి ఇజ్జత్ అంటే ఏంటిది, ఇజ్జత్ అంటాం కదా, మన ఏమంటారు తెలంగాణ భాషలో, ఇజ్జత్ అంటే ఏంటిది, అరే నీకు బుద్ధి ఉందారా అని అంటాం. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. నేను ముందే చెప్తున్నా సారీ అని, తర్వాత నేను చెప్పిన ఎవరేమనుకోకండి. తర్వాత ఎంఎన్ బాచ్ అంటే ఏంటిది, అనంతమైన వాక్యాల సముదాయం భాష. ఇక్కడ ఏం గోడు కనబడుతుంది, నీకు అనిపిస్తుంది కావచ్చు, అంటే నాకు అంటారు మీరు, ఒకసారి చూద్దాం. ఎంఎన్ బచ్ అంటే ఏంటిది, మచ్ అనుకోండి. ఏమున్నది, మచ్ అంటే ఏంటిది అనంతమైన, మచ్ అంటే మోర్, అంటే ఐ లైక్ సో మచ్ అంటే ఏంటిది, సో మచ్ అంటే ఎక్కువనే కదా, అంటే ఏంటిది అనంతం అంటే ఏంటిది ఎక్కువనే కదా. ఎట్లయితే ఏంది మనకైతే మార్క్ రావాలి. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూద్దాం, అండ్ ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇతను రాసినటువంటి గ్రంథం, అలాగే బుక్, ఇలా గుర్తుపెట్టుకున్నా ఏం కాదు. ఓకే, నార్మల్గా మనము ఇప్పుడు 5 నేర్చుకున్నాం. నేను ముందే చెప్తున్నా, మీకు నచ్చకపోతే చూడకండి, ఒక్కసారి ఒక 10 నిమిషాలు ఇవ్వండి అని అంటున్నా. ఓకే, ఇదేం డిమాండింగ్ కాదు, జస్ట్ ఏంటిది రిక్వెస్ట్. ఓకే, ఫస్ట్ ఏంటిది మనకు, ఫస్ట్ నిర్వచనాల్లో హాకెట్ అంటే ఏంటిది మనకు అలవాట్లు. ఓకే, తర్వాత మనకు ఎవరు నెక్స్ట్, రామచంద్రవర్మ అంటే ఏంటిది మనకు పదాలు, అలాగే మనకు వాక్యాలు. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైమన్ అంటే ఏంటిది మనకు మౌఖిక, అంటే ఏంటిది సైలెంట్ కదా. ఓకే, 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. టెట్లో మాత్రం 100% దిగుతుంది, బిట్టు పోదు, ఎటు పోదు. డిఎస్సికి చెప్తా, దానికి సంబంధించిన మన మెథడ్ అది డెప్త్కి వెళ్ళిపోదాం, ఇప్పుడు అది అవసరం లేదు మనకు, జస్ట్ కొన్ని డిస్కస్ చేసుకుందాం అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఇజ్లర్ అంటే ఏంటిది బుద్ధి, గంతే, ఇక ఇంకేముండదు. అందుకే లెర్నర్ జోన్లో మనకు సిడిపి క్లాసెస్ ఉన్నాయి, తెలుగు ఉంది, సైన్స్ ఉంది, తర్వాత సోషల్ ఉంది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకి ఉంది, అలాగే సిడిపి తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉంది, బైలింగ్వల్, కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ మనకు ఎంఎన్ బాచ్ అంటే ఏంటిది మనకు మచ్చ అనుకున్నాం కదా, అంటే ఏంటిది అనంతమైన. 5 వచ్చేసినాయి కదా, ఒక్కసారి మళ్ళీ చదువుదాం. ఫస్ట్ హాకెట్ అంటే ఏంటిది అలవాట్లతో. నెక్స్ట్ రామచంద్రవర్మ ఏంటిది మనకు పదాలు భాషలు. ఎందుకు ఆయన రేపు ఇట్లా కూడా అడగచ్చు, ప్రముఖ హిందీ భాషవేత్త ఇందులో ఎవరు, ఏంటిది కింది వాటిలలో ఎవరు అని కూడా అడగచ్చు, చెప్పలేం, కాబట్టి జాగ్రత్త పడాలి. నెక్స్ట్ సైమన్ అంటే మౌఖిక, ఇజ్లర్ అంటే ఏంటిది బుద్ధి, ఎంఎన్ బాచ్ అంటే అనంతం అనుకోండి, అనంతమైన వాక్యాలు అనుకున్నా ఏం కాదు. నెక్స్ట్ 6వది వచ్చేద్దాం, అవి 5 అయితే వచ్చేసినాయి కదా. నెక్స్ట్ 6వది ఏంటిది సఫే అనుకోండి. ఓకే, సఫే అంటే ఏంటిది, ఇట్లా మనం ఇక్కడ సఫే 2 అనుకోండి. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళు అట్లా రాసుకోండి. మానవుడు తమ కోరికలను, ఇక్కడ కోరికలను అండర్లైన్ చేయి. ఓకే, ఈ ఆలోచనలను పక్కన పెట్టు. నెక్స్ట్ ఉద్వేగాలను ఏంటిది స్వతహాగా వ్యక్తపరచు సాధనం భాష. ఓకే, ఇక మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. మానవుడు తమ కోరికలను, ఆలోచనలను, ఉద్వేగాలను స్వతహాగా వ్యక్తపరచు సాధనం భాష. సేఫ్గా ఉంచాలట, ఏముంచాలి, కోరికలను ఉంచాలి, ఆలోచనలు ఉంచాలి, ఉద్వేగాలను ఉంచాలి. అవన్నీ పక్కన పెడితే మనం కోరికలను సేఫ్గా ఉంచుకుందాం. నాకు డిఎస్సి రావాలి దేవుడా, నేను దేవుని మొక్కుకో, పక్కన ఫ్రెండ్కి చెప్పకు. దిష్టి బాగున్నది ఈ కాలంలో, అందరికీ ఉన్నది. ఓకే, నా మీద మీకున్నది, మీ మీద నాకున్నది, కాబట్టి జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ అయిపోయింది కదా. సేఫ్ అంటే ఏంటిది, కోరికలను సేఫ్గా ఉంచాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, మనకేంటిది నామ్ చామ్స్కీ అంటే మనకు ఇది మీరు ఏమైనా చేయర్రి 100% వచ్చే బిట్ ఇది. ఒకవేళ డిఎస్సిలో కూడా
వస్తుందా అంటే 100% వస్తుంది. డిఎస్సిలో 2024లో అడిగినటువంటి బిట్. అలాగే మనకు 2023లో టెట్లో అడిగారు, 2024లో టెట్ కూడా అడిగారు, 2025లో కూడా టెట్లో అడిగారు. ఏంలా అడిగారు, నా దాంట్లో రాలే అని మీరు అనుకోకండి. నా దానికి వచ్చింది, నిజంగా నా దానికి వచ్చింది. ఇంకో వేరే టోన్కి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా 6 సెషన్స్ ఉన్నాయి కదా, 6 సెషన్లు ఒక్కనికి తగిలినా అది వచ్చినట్టే. ఓకే, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ప్రత్యేక నియమాలతో కూడిన ప్రత్యేక వాక్యాల సముదాయం భాష. ఇక్కడ మనకు నాన్ చామ్స్కీ అంటే మనకు స్పెషల్. మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఈజ్ స్పెషల్ టు అస్. అంతే. పియాజెట్ ఎటైనా పోని, వైగాట్స్కి ఎటైనా పోని, టార్నడైక్ ఎటైనా పోని, పావలో ఎటైనా పోని, స్కిన్నర్ ఎటైనా పోని, మనకు అవన్నీ వద్దు. మనకు లాంగ్వేజ్ రాగానే మనకు నాన్ చామ్స్కీ, ఎల్ఏడి గుర్తుకు రావాలి, గ్రామర్ అంటే అవి గుర్తుకు రావాలి, మెథడ్స్ ఏంటిది, అక్వైజేషన్ ఏంటిది, స్వతసిద్ధ వాదం అంటాం కదా, అవి గుర్తుకు రావాలి. అంటే ఏంటి, మనకు స్పెషల్ ప్రత్యేక నియమాలంటేనే నామ్ చామ్స్కీ. అంతే. ఇక స్పెషల్ అనుకున్నాక ఆయన గుర్తుపెట్టుకోకుండా ఎట్టుపోతాం మనం. ఎన్ని, ఇంకా 2 అయినాయి, 6, 7 కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, కాంట్రెస్ కౌట్స్. ఓకే, మానవుని భాషాపరమైన ప్రవర్తనలు ఏంటిది, అలవరిచేది భాష. కొంచెం మిస్టేక్స్ అయితే తప్పు, నన్ను క్షమించండి. మీకు అల్టిమేట్గా కంటెంట్ చూడండి. ఓకే, కాంట్రేట్స్ ఏంటిది, కౌట్స్ ఏమన్నాడు, మానవుని భాషాపరమైన ప్రవర్తనలు అలవరిచేది భాష. ఓకే, ఏంటిదట, మానవుని భాష పరమైన ప్రవర్తనలు అలవరిచేది భాష. మనం ఇక్కడ ఏం చూసినాం, ప్రవర్తనలు చూసినాం. కాంట్రాక్ట్స్ అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ అనుకోండి, అంతే కదా. వాడి ప్రవర్తన ఇట్లుంది, వాని బిహేవియర్ ఇట్లుంది అనుకుంటాం కదా, అట్లా అనుకోండి. ఓకే, ఇది మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, భాషావేత్తలు. ఒక భాషావేత్తలు ఏమంటారంటే, పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేదే భాష. భాషావేత్త అంటే ఏంటిది, మనకి ఇప్పుడు లాంగ్వేజ్ పండిత్ అనుకోండి, అంటే లాంగ్వేజ్ పండితే కదా, లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక భాషావేత్త, అతనికి లిమిటేషన్స్ అంటే పరిమితులు ఖచ్చితంగా ఉండాలి కదా, ఒక స్కోప్ అనేది ఉంటుంది కదా లాంగ్వేజ్కి, పరిమిత అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి. ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి టెట్లో వచ్చింది పోయినసారి, జాగ్రత్తగా. పోయినసారి అంటే 25, 24 కాదు, 22 కూడా ఉంది క్వశ్చన్ పేపర్. ఓకే, సమాజంలో ఉండే మానవ సంబంధాలు ఎంత కష్టమైనవో భాషా సంబంధాలు అంతే కష్టమైనవి. సమాజంలో ఉండే మానవ సంబంధాలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంతో కష్టమైన అంటే ఏంటిది, మానవ సంబంధాలు ఎంత కష్టమైనవో భాషా సంబంధాలు కూడా అంతే కష్టమైనవట. ఇక్కడ సంబంధాలు అనేది గుర్తుపెట్టుకోండి, మానవ సంబంధమైనా అది భాషా సంబంధమైనా ఏదో ఒకటి అయితే సంబంధం. వీళ్ళకి ఏంది సంబంధం అంటే, వీళ్ళు ఫ్రెండ్స్. ఎవరు, ఎస్కే వర్మ, కృష్ణస్వామి. వీళ్ళకి ఏంది సంబంధం అంటేనే వీళ్ళు రావాలి. ఇద్దరు వచ్చిన దాంట్లో మన దాంట్లో ఇప్పటి వరకు ఎవరు లేరు, కాబట్టి సంబంధం అంటే వీళ్ళిద్దరు గుర్తుపెట్టుకోండి. ఇతను ఏం రాసిండంటే, మోడర్న్ లింగ్విస్టిక్ ఏ కోర్స్ అనేది ఎవరు, హకెట్. ఇది నార్మల్ మోడర్న్ లింగ్విస్టిక్స్, ఇంకేం లేదు దీనికి, తోక అట్లేదు ఇట్లేదు, కాబట్టి జాగ్రత్త. ఇంకొకటి ఏంటిది, మా యొక్క మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, తర్వాత ప్రొనౌన్సియేషన్స్లలో తప్పులు అటు ఇటు దొరికినా మేము అడుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనము ఒక్కసారి రివిజన్కి వచ్చేద్దాం. ఇక్కడ హాకెట్ అంటే ఏంటిది, అలవాట్లు. రామచంద్రవర్మ అంటే ఏంటిది, మనకు పదాలు, వాక్యాలు. ఎందుకైనా భాషావేత్త కదా, హిందీ. తర్వాత సైమన్ అంటే ఏంటిది, సైలెంట్, మౌఖిక. తర్వాత ఇజ్లర్ అంటే ఏంటిది, ఇజ్జత్ అంటే బుద్ధి. నెక్స్ట్ ఎంఎన్ బాచ్ అంటే ఏంటిది, మచ్, అనంతమైన. తర్వాత మనకు సఫే అన్న సేఫ్ అన్న ఒకటే అనుకోండి. ఏంటిది, మన కోరికలన్నింటినీ కూడా సేఫ్గా ఉంచాలి. ఓకే, నామ్ చామ్స్కీ అంటేనే మనకు స్పెషల్, ఏంటిది, ప్రత్యేకం. నెక్స్ట్ కాంట్రేట్స్ అంటే ఏంటిది, అతని యొక్క క్యారెక్టర్ అంటే ఏంటి, ప్రవర్తన అనుకోండి. బిహేవియర్ అని కూడా రావచ్చు ఇంగ్లీష్లో మీనింగ్, కానీ జస్ట్ మనకు గుర్తుపెట్టుకోవడానికి. ఇంకొకటి ఏంటిదంటే, ఇది ఒక్కటి కోడ్ మీద ఆధారపడడానికి చెప్తున్నా. మన జీవితం మొత్తం, ఎగ్జామ్ మొత్తం నేను కోడ్లో చూస్తా, గిట్లా చూస్తా అంటే ఏం కాదు, మనకు రాదు కూడా, ఏం కాదు రాదు. మనం కూడా ఏడికి కదలాం కోడ్లను నమ్ముకుంటే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. భాషావేత్తకి ఏముండాలి, పరిమితులు ఉండాలి. ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి వాళ్ళకి ఏం సంబంధం ఉంది,
మానవ సంబంధం, భాషా సంబంధం ఉంది. ఓకే, ఇది ఈరోజుకు క్లాస్. నేను ఒక 2 క్వశ్చన్స్ చూపెడతాను, చూద్దాం. ఇక్కడ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడైనా కూడా శరీర శిక్షణ అలాగే సౌందర్య అనేటువంటి ఈ 2 పదాలు గుర్తుంటే మహాత్మా గాంధీ పెట్టండి. ఇంకేం లేదు ఇక మహాత్మా గాంధీ. అది నేను దాంట్లో నోట్స్లో రాయలే, అందుకే ఇక్కడ చూపెట్టడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన క్వశ్చన్ అది. నెక్స్ట్ మనకిప్పుడు మాట్లాడుకున్నది చూద్దాం. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం. ప్రత్యేకం మనకు స్పెషల్ ఎవరు? చామ్స్కీ. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంకేం లేదు. పట్ట కొట్టాలి, ఆడ బిట్టు పడాలి, పట్టాన్ని కొట్టి పడాలి, అంతే, ఇంకేం లేదు. మనసులోని ఏంటిది? భావాపరను ఏ పదాల ఏ వాక్యాల, అంతే, ఇంకేం లేదు. రామచంద్రవర్మ అయిపోయింది. ఓకే, సో ఇది మనకు సంబంధించింది. మీ అందరికీ ఒక క్వశ్చన్ కింద జస్ట్ క్వశ్చన్ నంబర్ ఏమి ఏకుర్రి. త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? మహాత్మా గాంధీ. ఏంటిది? బేసిక్ ఎడ్యుకేషన్, ప్రాతిపదిక విద్యా విధానం, కొఠారి కమిషన్. అలాగే మనకు ఇక్కడ క్యాబ్ తెలుసు కదా, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం. తర్వాత రాధాకృష్ణ కమిషన్ అనుకోండి. ఓకే, ఈ 4 మీరు కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద మనకు కామెంట్ బాక్స్లో. అలాగే మనకు వాట్సాప్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను, దాంట్లో గ్రూప్లలో జాయిన్ అవ్వండి, ప్రతి ఒక్క అప్డేట్. అలాగే రేపు మనం జీకే అండ్ సిఏకి సంబంధించినవి కూడా మనకు వాట్సాప్లో వస్తాయి, కాబట్టి రోజు న్యూస్ పేపర్లు పంపిస్తున్నాం. అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అండి, మనకు డిస్క్రిప్షన్లో చూడండి, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు నచ్చితేనే, ఈ వీడియో కూడా నచ్చితేనే లైక్ కొట్టండి, నచ్చకపోతే కొట్టకండి. సబ్స్క్రైబ్ కూడా నచ్చితేనే కొట్టండి. ఓకే అండి, మనము రేపు రాబోయేటువంటి టెట్ ఎగ్జామ్కి మంచిగా సంసిద్ధం కావాలి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ లర్నర్ జోన్ ఉందని అయితే మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అందరికీ.